ఇక్కడే కూర్చొని ఉన్నాము. ప్లేట్ లో అన్నం పెడుతున్నంత మాత్రం అయితే అన్నం పెడుతుంటే పైనుంచి వాళ్ళు గోడ కట్టినట్టు ఆ గోడ కరెక్ట్ లేనట్టుంది. మొత్తం ఈ రేకుల మించి పడి మొత్తం మీద పడి దెబ్బలు కానీ తగిలినాయి. వెనకాల దెబ్బలు తగిలినాయి, ప్లేట్లు తగిలినాయి, మొత్తం ఇక్కడ ఉన్న సామాన్లలో పడ్డాయి. ఈ సామాన్లు పగిలిపోయినాయి అన్ని. బస్తీ లీడర్లు అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు మాకైతే ఎవరు లేదు సార్. బస్తీ లీడర్లు అని వచ్చిర్రు. యాదవ్ భయ్య అంట, ఖలీల్ భయ్య ఏమో అనంట సార్. ఇక్కడ సర్పంచ్ అంట, లీడర్లు అంట వచ్చిర్రు. మేము మాట్లాడతామమ్మా, మేము న్యాయం చేస్తాంలే అన్నారు. న్యాయం చేస్తాంలే అన్నారు. వచ్చిర్రు, ఆ పాత రేకులు వేపించారు. మాకైతే ఏమి న్యాయం చేయలేదు సార్. ఎక్కడ వాళ్ళు అక్కడే వెళ్ళిపోయారు. మేమైతే కేసు పెడదాని అనుకుంటున్నాం సార్. మాకైతే ఏం న్యాయం దొరకలేదు. న్యాయం ఏం కావాలనుకుంటే రేకులు మంచిగా వేయలేదు సార్. మాకైతే సేఫ్టీ లేదు. మళ్ళీ పడతాయి, మళ్ళీ ఇదే పరిస్థితి అవుతుంది. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మేము భయపడకుండా పడుకోవాల్సి వస్తుంది, కూర్చోవాల్సి వస్తుంది. పొద్దుగాల నుంచి ఇప్పటి వరకు మేము అన్నం కానీ తినలేదు. అన్నం తిన్నారని పెట్టుకున్నాం. మేము ఇక్కడే కూర్చున్నాం సార్. ఇక్కడే కూర్చొని ప్లేట్ లో అన్నం పెడుతున్నా నేను, అంతే. ఇంక అన్నం కానీ తినలేదు. మేము ప్లేట్ లో అన్నం పెడుతున్నా ప్రమాణం అని పడ్డాయి. చేతి మీద పడ్డది, ఆయన ఎక్కమో ఇక్కడ వెనకాల పడ్డాయి. నేను బయటకు ఉరికిన, మొత్తం ఇక్కడ పడిపోయినాయి. ఇక్కడ మేము బండిది సీటు పెట్టినాం, సీటు మీద కొన్ని వాగినాయి. మొత్తం సీకులతో సహా పడ్డాయి సార్. వీళ్ళు పక్కన వాళ్ళు ఎవ్వరు రాలేరు. పక్కనే బిఆర్ వాళ్ళు అట్లా వచ్చిర్రు. వీళ్ళు మాట్లాడారు. మేము ఓనర్ కు ఫోన్ చేసాం. ఎటువంటి సాయం ఎవరు చేయలేదు సార్. వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు మా పక్కన బ్యాచిలర్ వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలన్నీ అటు ఇటు జరిపిర్రు. అప్పుడు నేను బయటికి వెళ్ళి వాళ్ళని పిలిస్తే గానీ వాళ్ళు రెస్పాన్స్ రాలేదు అసలు. ఏం చెప్పినంటే, మీకు న్యాయం చేస్తానమ్మా, నేను ఏదో ఒకటి మాట్లాడి న్యాయం చేపిస్తా, హాస్పిటల్ చూపిస్తా అన్నాడు. చిన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించిర్రు. స్కానింగ్ చేపియలేదు, ఏ పెద్ద హాస్పిటల్ కానీ తీసుకెళ్లలేదు, ఏమీ కానీ మాట్లాడలేదు. ఎక్కడో అక్కడే వెళ్ళిపోయి మాకైతే ఏం న్యాయం చేయలేదు సార్. ఇప్పటి వరకు అయితే ఏం చేయలేదు అనుకుంటారు అంటే, ఇక్కడ మాకైతే సేఫ్టీ లేదు సార్. అసలు పైన ఏమన్నా మంచిగా వెయ్యాలి. మాకు ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు దెబ్బలు తగినాయి. ఆయన ఫ్యూచర్ లో మరి ఎలా ఉంటాడో తెలియదు. చూపియాలి, స్కానింగ్ తీయించాలి. మీద పడ్డాయి. ఇక్కడ మీద పడి మొత్తం కిందికల్లా వెళ్ళినాయి సార్. వీడియోలు కానీ ఉన్నాయి, మేము వీడియోలు కానీ తీసినాము. బయట ఉన్నాడు సార్. మీరు కానీ ఏదైనా న్యాయం చేస్తారేమో అని మీకు చెప్తున్నాను సార్.